ఈ శనార్థి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. బాపు పాసనాగిరి గారు ఉన్నారు. ఇంకా అంత ఎక్స్పర్ట్ ముందు మాట్లాడడం అనేది చాలా అదృష్టం. ఖాజా ఉన్నాడు, అక్షర, అందరు, రఫీభాయ్. సినిమా నేను డాక్టర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ అనే ఒక సినిమా తీసిన. ఇక అది ఎందుకు తీసినామని బాధపడే కాడికి తీసి థియేటర్ దొరకవు. ఒక 1000 స్క్రీన్లు వేసుకున్నారు అత్తారింటికి దారి. తర్వాత జంగిల్ రాణి, మంగిల్ రాణి ఒక 300 థియేటర్లు. ఇక మాకు దొరకలేదు. మేము చాలా కష్టపడంగా 45 థియేటర్లు అక్షరాలు చెప్పినట్టు మాకు కూడా ఊరు అవతల ఆడే పెడితే ఎవరు పోతారు ఎవరు పోరు. సినిమా బాగుందని రాసిరు. ప్రేమ్ భాయ్, ఎన్ శంకర్ సార్ వీళ్ళందరూ సపోర్ట్ చేసారు. బట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఆన్ దోస్ మూమెంట్స్. సినిమా ఇప్పుడు తెలంగాణ సినిమా అనేది నిజానికి మామిడి కృష్ణ అన్న ఒక చిన్న ప్లాట్ఫామ్, చిన్నది, అది చాలా పెద్దగా అయింది. ఆయన ఏం చేస్తుండో, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాడు అనేది పెద్దలు విచారిస్తారు, అది వేరే విషయం. కానీ ఆయన చాలా స్ట్రాంగ్గా ఒకటి శనివారం అని, సండే సినిమా అని, వరల్డ్ సినిమా మనకు గుర్తు చేయడానికి, మనకు పరిచయం చేయడానికి చాలా తాపత్రయపడుతున్నారు. అక్కడ షార్ట్ ఫిలిం తీస్తే అప్పుడు మేము షార్ట్ ఫిలిం తీయడానికి దిక్కులేదు, ఎక్కడ వేయాలనో తెలియదు. ఇప్పుడు అక్కడ మనం షార్ట్ ఫిలిం వేయచ్చు. గవర్నమెంట్ మనల్ని పిలిచి ఒక శాల్వా కప్పుతుంది. ఇందాక చెప్పారు కదా, రవీంద్ర భారతి శాల్వా ఒకటే కప్పగలుగుతుంది పాపం. సో అది దానివల్ల ఒక చిన్న ప్రైడ్ వస్తుంది. కానీ సినిమా అనేది అత్యవసరం కాదు జనాలకి, నిత్యావసరం కాదు జనరల్గా. అది వస్తే చూస్తారు, లేకుంటే సపరేట్ ఎక్కుకుంటారు, ఇదంతే. అయితే దాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుంది? కళాకారులందరూ కలిమాకులు ఆటోలే తీసి పక్క వాడేస్తారు. ఎప్పుడో ఎలక్షన్లకి దానికి మనల్ని వాడుకుంటాం. ఏ ప్రభుత్వమైనా, ప్రపంచ ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలైనా అంతే. కళాకారుడు అంటే వాళ్ళకి ప్రమోట్ చేయడానికి మాత్రమే పనికి రావాలి. జయలలిత గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, ఎవరైనా ఏం చేస్తున్నారు? ఎన్టీ రామారావు గారు కొంచెం ప్రయత్నం చేశారు. సో కళాకారులను చూడడానికి లేదు, కానీ చూడాలి. చిరంజీవి ఉన్నాడు కాబట్టి రామ్ చరణ్ మళ్ళా సినిమాలు వస్తాయి. మనకు చిరంజీవి గవర్నమెంట్ ఒక 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 పాలసీ పెట్టి, ఫిలిం స్కూల్ పెట్టి, ఫిలిం స్కూల్ ఉంది మనకు, ఫిలిం స్కూల్ డైరెక్టర్ ఉన్నాడు, పుట్టినే తిరుగుతున్నాడు, ఆయన ఏం చేయాలని అర్థం కాదు. ఒక ఫిలిం స్కూల్లో మనం చదువుకోవాలి. ఒక ఫ్రేమ్ పెడితే, ఇప్పుడు బాపు ఇందాక అసలు ఎంత గొప్ప మాట అంటే, ఆయన 20 లక్షలు పెడతా అంటుంది, రఫీభాయ్ 20 లక్షలు. సరే 20 లక్షలు ఎవరు పెడతారు? 20 రూపాయలు కూడా ఎవరు ఇయ్యారు. కానీ చేసిన వాగ్దానం గొప్పది, సంకల్పం మాత్రం ఇంకా గొప్పది. దాంట్లో ఒక ఫ్రేమ్ పెడితే, పీరియడ్ సినిమా తీయాలంటే ఒక ఆర్టికల్ ఉన్నా, ఒక డ్రెస్ కాస్ట్యూమ్ ఉన్నా, మేకప్ అయినా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే క్లోజ్కి వెళ్ళిపోతుంది కెమెరా. క్లోజ్కి వెళ్ళేసరికి మనం దొరికిపోతాం. సరిగ్గా తీయలేదు, పేదగా తీసిరు అంటాం. సో అది 20 లక్షలు 40 లక్షలతో కాదు. మనం విమానం తయారు చేయాలనుకుంటున్నాం, తక్కువ పైసలతో తయారు చేయాలనుకుంటున్నాం. దానికి ప్రభుత్వం ఆదుకోవాలి. 1 కోటి రూపాయలు ఒక సినిమాకి ఇస్తే దానికి సబ్సిడీ ఉంటే ఎంఎస్ఎంఈ ప్రకారంగానే చేయండి కనీసం. ఎందుకంటే వాడు మళ్ళా ఇస్తాడు, ఇవ్వాలి అంటే భయం ఉంటుంది, దానికి ఒంట్లో భయం ఉంటుంది. ఇప్పుడు మనం నిన్న ఒక బ్రదర్ మిట్టపల్లి సురేంద్ర అన్నాడు, ఎందుకన్నా వీళ్ళందరికీ ఫ్రీ ఇవ్వాలి, నేను నెలకి ఇంత ఇస్తా, నువ్వు పని చేసి నాకు చూపెట్టాలన్నా, నా ప్రభుత్వాలు ఇస్తా ఉంటే పిచ్చం ఎత్తుకుంటున్నాయి మనకి అన్నాడు. అట్లనే మీకు సినిమాకి ఇప్పుడు దేశపాండే ఉన్నారు, ఎంఎస్ఎంఈ స్కీమ్ చేద్దాము అని అన్నారు. ఒకసారి అందరి ప్రజల కోసం ఒకటి తేవాలి మనం. ఆ స్కీమ్ ప్రకారం మాకు సినిమాలు ఇవ్వండి. అప్పుడు ఒంట్లో భయం ఉంటుంది, ఈ సినిమాని ఎట్లా తీసుకురావాలి. అక్షరా చెప్పినట్టు ఒక 100 థియేటర్లు గవర్నమెంట్ తరపు నుంచి 100 థియేటర్లు మాత్రం బ్లాక్ చేయాలి. 10 థియేటర్స్ వైజాగ్ ప్రాంతంలో, 10 థియేటర్స్ తెలంగాణలో, 10 థియేటర్స్ ఆంధ్ర, విజయవాడ, గుంటూరు, సీడెడ్ ఇవన్నీ ఉన్నాయి. ఆడ పెడితే ఏంటంటే అట్లీస్ట్ ప్రొజెక్షన్ అవుతుంది. అది సినిమా ఈజ్ ఎ ట్రూ బిజినెస్. నాగార్జున గారు జోష్ అనే సినిమా తీసి మళ్ళీ అదే సినిమాని చాలా తెలివిగా, సినిమా ఫ్లాప్ అయిద్దని ఆయనకు తెలుసు, ఎమ్మటే దిల్రాజుకి అమ్ముకున్నాడు ఆయన. సో అంత గమ్మత్తుగా ఉంటుంది అక్కడ ప్రక్రియ. తన పిల్లల సినిమా అయినా రిలీజ్ చేయడానికి ముందుకు రావాలి, ఎందుకంటే సినిమాకి పైసలు పోతాయి, అందులో విషయం ఉంటేనే వస్తాయి. సో ఆ ఎంఎస్ఎంఈ స్కీమ్ లాగా చేయాలి, కొన్ని థియేటర్లు పెట్టాలి. ఒక ఓటీటీ గవర్నమెంట్కి పెట్టాలంటే దానికి ప్రాబ్లం ఏంటంటే, ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి స్కీమ్ వస్తే ఒక కళాకారుడు దానికి చైర్మన్ ఉంటే ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. ఆ ఐఏఎస్ ఆఫీసర్కి మనం చెప్పేది అర్థం కాదు పాపం, ఎందుకంటే ఆయన పరిస్థితి వేరుంటుంది, పుస్తకాలు చదివచ్చు ఉంటాడు. సో వాట్ కెన్ యూ డూ అంటాడు. నేను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి స్టేట్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయినా.
పూర్వ వెంకటేశ్వర సార్ ఉన్నారు, సార్ నేను సెలెక్ట్ అయినా సార్ అంటే ఇది ఏం చేయమంటున్నాను అంటున్నాను. దాన్ని పంపాలి సార్ స్వీడన్కి, తెలంగాణ నుంచి ఏంటంటే మస్తు మంది సెలెక్ట్ అయ్యారు సార్, నాకు 9 నంది అవార్డులు వచ్చినాయి సార్, రైటర్ డైరెక్టర్ అంటే మస్తు అవార్డులు వచ్చినాయి అంటాడు. సార్ 7 నేషనల్ అవార్డులు వచ్చినాయంటే మస్తు వస్తే ఇప్పుడు అందరినీ ఆడ చూడమంటాం. కరెక్ట్ కదా పాపం, ఆయన చదువుకున్న అంతే అర్థమవుతుంది, మేము వేరే చదువుకున్నాం. ఇప్పుడు ఇంటి నిండా అవార్డులు ఉంది, కొన్ని అయితే ఇక చెదలబడిపోయినాయి. అందరికి తెలిసినాయి మన వాళ్ళందరికీ. మొన్న ఈ మధ్యలో భరద్వాజ గారిని కలవడానికి మామిడి అనిపిస్తుంది పంపిస్తే, తమ్మారెడ్డి భరద్వాజ నా థీసిస్ తెలంగాణ భాషలో రాసిన కాబట్టి చూపిద్దామని తీసుకుపోయాను. ఆయన ఎంత భయపడ్డాడంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి రైస్ అన్నం పెడితే ఎట్లా చెమట కాస్తుందో అట్లా కాలింది. మళ్ళీ పుస్తకం ప్లీజ్ నాకు పుస్తకాలు మామిడి తెచ్చుకుంది అన్నాడు. అంటే పుస్తకాలు అయిపోతాయి సాహిత్య గారు ఇచ్చి, నేను చెప్పిన మీకు ఇస్తానికి కాదు సార్, నేను చూపిస్తానికి తెచ్చిన అన్న. సో అట్లా ఉంది పరిస్థితి. సో మనం చేసిన పని ప్రొజెక్ట్ అవ్వాలంటే ఒక ఓటీటీ ఉంటే మంచిది. అది గవర్నమెంట్ ఓటీటీయా, దూరదర్శన్గా మాట్లాడతారా యాదగిరి దానికి, అదొకటి ఉండాలి, థియేటర్స్ ఉండాలి. సో మనం చూపించడానికి కళారూపం. ఇప్పుడు నేను చింతవరకు స్కీమ్ అని ఒక నాటకం రాసినాను, తెలంగాణ భాషలనే తెలంగాణ వాళ్ళు మాట్లాడాలి, ఆంధ్ర వాళ్ళు మాట్లాడాలని మేము అంటలేదు. నువ్వు మలయాళంలో ఉండి మలయాళం చేసుకుంటావు, ఇంగ్లీష్ చేసుకుంటావు, అన్ని చేసుకుంటావు, కానీ మా తెలంగాణ మాత్రం నీకు ఎన్ని రోజులకైనా రాదు. సో నువ్వు ఇక్కడ పనిచేసి గవర్నమెంట్ శాఖల్లో లేకపోతే మా ప్రభుత్వానికి ఏదో పనిచేసినప్పుడు మాత్రం నువ్వు మా విధానం ప్రకారం మాట్లాడు, ఎత్తేసుకొని చేయదు. లేదంటే బరిగా తీసి ఒకటి అయితే చక్కగా అవుతాం. అది నాటకం. అమ్మని మర్చిపోయినోడిని, అమ్మ భాషను మర్చిపోయినోడిని బరిగా తీసుకోవడానికి సొంత భాష గుర్తొస్తుంది ఎవరికైనా. అంతే. మన వాళ్ళు ఎక్కడున్నా మనం ఇండియన్స్ గుర్తుపట్టాలంటే ఫ్లైట్లో కూడా ఖర్చు చేస్తాం. అరే ఇవి మన ఇండియన్ రాని గుర్తుపట్టదు, తగులుతే ఇట్లా దండం పెట్టుకుంటాం, వాడు ఇండియన్ ఖచ్చితంగా. సో ఇక ఇండియా గురించి నేను ఇప్పుడే ఒక నాటకం రాస్తున్నా, భారతదేశమా భారత ద్వేషమా అని రాద్దాం అనుకుంటున్నాను. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. అంటే నాకు తెలిసి బాబు మా జనరేషన్ ఇక ఇక్కడ వివిధమైన మతాలు ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్లో ఈ మధ్యలో ఒకటి చదివిన, చైనాలో 30 ఏళ్ళు ఇరగొట్టినట్టు దేవుడు అంటే బుద్ధిజం ఇస్లాం అనేది ఉన్నది ఉడుచుకుపోయిందట, అంత కమ్యూనిజం అయిందట. ఇక్కడ కూడా మిత్రులు ఒక 30 ఏళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడితే, తిడితే, పేటీఎం బ్యాచ్లు షేర్ చేస్తే పోతారేమో. మరి ఇదే లాస్ట్ అమ్మా అని చెప్పిన, నీదే జనరేషన్ లాస్ట్ అంటే నాకు 90 ఏళ్ళు ఉంటే ఇప్పుడు నా మనోళ్ళాడు ఉంటారు అంటే నువ్వు అప్పటికి కూడా బతుకుదామని చూస్తాం అని చెప్పిన మమ్మల్ని. సో పరిస్థితులు మాత్రం అట్టున్నాయి. ఇక అది వేరే విషయం. అది కానీ సినిమాకి మాత్రం సినిమాని బతికించాలంటే, సినిమా చేసిన బతికించాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్సిడీ ఉండాలి గవర్నమెంట్. ఒక సినిమా అన్నారు సారు, ఒక సినిమా అంటే యువకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ముసలి వాళ్ళు అవుతారు 50 సినిమాలు. పాలసీలో అయినా వివిధమైన సినిమాలు చాలా మంది నిర్మించగలగాలి. ఒక్కొక్కడు ఒక తల్లిదండ్రుల నుంచి వస్తాం కాబట్టి ఒక ఎమోషన్, ఒక ఎక్స్ప్రెషన్ వాళ్ళ వెనుక వాళ్ళు వచ్చిన కొన్ని మధ్యలో మిత్రులు చాలా బాధ అనిపించింది. అవార్డు అనేది ఇక అది వేరే విషయం అన్న, ఎందుకంటే అది ఏం చేసుకుంటాం, ఒకసారి వస్తే బాగానే ఉంటుంది. మళ్ళీ ఇక అది అవార్డు తోటి మా అక్షరాలు అంటే 50 లక్షలు ఇస్తే మంచి కాన్ఫిడెన్స్ అది, అందుకోసం అని. సో సినిమాను బతికించుకోవాలంటే మాత్రం గ్యారంటీ సబ్సిడీ ఉండాలి. ఫిలిం బంధు ఉంది ఉత్తరప్రదేశ్లో, మనకు కర్ణాటకలో 25 లక్షలు 30 లక్షలు చిల్డ్రన్ ఫిల్మ్కి 10 lakhs వాళ్ళ కన్నడ భాషలోనే ఉండాలి, టైటిల్ కూడా కన్నడలో ఉండాలి. అప్కమింగ్ టూరిస్ట్ స్పాట్స్ని ప్రొజెక్ట్ చేయాలి. మరాఠీలో 50 లక్షలు 30 లక్షలు 20 లక్షలు సబ్సిడీ ఉంది. జార్ఖండ్లో కూడా ఉంది, వాళ్ళ దగ్గర మనం సినిమా చేస్తే ఇచ్చేది. సో అన్నీ ఉన్నాయి. అని ఎఫ్డీసీకి మేము అందరం తిరిగినాము, తీసుకుపోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారంటే అవన్నీ యాడ్ ఉన్నాయి అంటారు. ముందు ఇంటర్నెట్ ఉన్న సిస్టమ్ ఉంటుంది వాళ్ళ కాడ, అవన్నీ యాడ్ ఉన్నాయి తీసుకురా బాగుంటారు. అయినా కానీ డెవలప్ చేసి మళ్ళీ తీసుకుపోయి ఇచ్చినాం. అయినా కానీ అట్లే పెడతారు. 10 ఏళ్ళు అట్లే గడిచినాయి. మొన్న కూడా పోయి చెప్పిన ఆ సార్కి అదే పని మీద ఉన్నాం, అవుతుంది అన్నారు. ఆ సబ్సిడీ ఒకటి వస్తే తప్ప సినిమా చేయడం అనేది కళ్ళ. ఇప్పుడు అక్షరా చేసిండు, నేను చేసిన, అందరం ఏంటంటే ఇక ఒంటి మీద పక్కింటో ఒంటి మీద ఉన్న బంగారం కూడా దొక్కరావాల్సి వస్తుంది సినిమా చేయాలంటే. అంత కష్టమైన పని. రైటింగ్ వైపే పడిపోయినాం. మీకు తెలంగాణ వాళ్ళు మీకు సినిమాలు రావు, మీకు కష్టము అన్నారు. ఎందుకంటే అప్పుడు మీటింగ్ అయిందట లోపల, ఒక నేల అంట, నేల మీద నీరట, నీరు మీద పంట చేసేటోడు, వానికి బిడ్డ, దాని తర్వాత వాని ఆరోగ్యం, ఇవే చూస్తుంది ప్రభుత్వం. సినిమా వైపు లేదు, మీకు సినిమా లేదు అని నాకు ముందే వచ్చింది ఫస్ట్ ప్రభుత్వం పాంగంగా. అప్పుడు చెప్పినప్పుడు నేను ఏం చేసినట్టే, మా రైతులు మా తమ్ముళ్ళు జాబులు వచ్చి బాగుంటే ఓకే అని నేను కర్ణాటక పోయి తెలుగు నేర్చుకొని నేను అక్కడ 2 సినిమాలకు డైలాగ్స్ రాసి వచ్చాను. సో మనం ఎక్కడైనా బతుకుతాం, సినిమా వాళ్ళం ఏమైనా చేస్తాం, ఆటోమేటిక్ కూడా యాడైనా చేస్తాం, సినిమా కూడా అట్లా చేస్తారు అని చెప్పిన. సో అది పరిస్థితి. మీరందరూ ఇప్పుడు భాష అడిగారు బాబు, అందరు మిగతా వాళ్ళందరూ కలిసి
కొంచెం గవర్నమెంట్కి చెప్పి మనకి సబ్సిడీ ఫిలిం స్కూల్, ఆ ఫిలిం తీసేవాడు ఎంత బాగా స్క్రీన్ రైటింగ్ వచ్చా రాదా అన్నారు. కానీ మస్తుగా రాష్ట్రాలు ఉన్నారు మనోళ్ళు, వీడివచ్చం చించేస్తారు. మన అనురాగ్ కశ్యప్ చచ్చిపోతారు మనం తీసే సినిమా, అట్లా తీస్తారు. చాలా సాలిడ్ టాలెంట్ ఉంది. మీరు రవీంద్ర భారతి వేదికగా చూడండి, అద్భుతంగా చేశారు, చాలా చేశారు. మా జర్నలిస్ట్లో ఉన్న మా కాజా అభివృద్ధి అవార్డు కొట్టింది షార్ట్ ఫిలిం తీసి, మాకు పోటీ చూడండి ఇక అటుంటారు పరిస్థితి, అంత అద్భుతం ఉంది లోపల. సో థ్యాంక్ యూ వసూలిపై అండ్ మిగతా వాళ్ళందరికీ నాకు ఈ అవకాశం కల్పించినందుకు. జై తెలంగాణ.